కర్కాటక రాశివారు, మీ శత్రువు ఎక్కడో లేడు, మీ ఇంట్లోనే ఉన్నాడు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది ఒక స్త్రీ. ఆమె చిరునవ్వు వెనకాల దాగి ఉన్న అసలు ఉద్దేశ్యం మీకు తెలిసిన క్షణం మీరు షాక్ అవుతారు. మీరు వేసే ప్రతి అడుగు గురించి ఆమె తెలుసుకుంటూ, మీ ప్రతి విజయాన్ని చూసి అసూయపడుతూ, మీ వెనకాలే నిశ్శబ్దంగా కుట్రలు చేస్తున్న ఆ స్త్రీ ఎవరు? ఆమెను ఎలా గుర్తించాలి? ఆమె వల్ల కలిగే ప్రతికూల ప్రభావం నుంచి ఎలా బయటపడాలి అనే అంశాలను ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు చెప్పబోయే అంశం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. దానితో పాటు ఆలోచింపచేసేదిగా కూడా ఉంటుంది. జ్యోతిష శాస్త్ర పరంగా కొన్ని గ్రహాల స్థితులు మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో మార్పులను సూచిస్తాయని చెప్తారు. కొన్నిసార్లు మన శత్రువు బయట ఉన్నాడని అనుకుంటాం, కానీ నిజానికి మనకి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తుల్లోనే అసూయ, స్వార్థం లేదా అపార్థాల వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర విశ్లేషణ చెప్తోంది. ఈ వీడియోలో ముఖ్యంగా ఒక స్త్రీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆమె మీ జీవితంలో ఏ సంబంధానికి చెందిన వ్యక్తి అయినా కావచ్చు. ఆమె ఎందుకు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించే పరిస్థితి ఏర్పడింది? ఆమెను గుర్తించే సంకేతాలేమిటి? ఆమె ప్రభావం నుంచి మీ కుటుంబాన్ని, మీ అదృష్టాన్ని ఎలా కాపాడుకోవాలి? అలాగే ఈ ప్రతికూల పరిస్థితులను తగ్గించడానికి జ్యోతిష్యపరంగా చేయవలసిన పరిహారాలేమిటి? ఈ ప్రతి విషయాన్ని కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే ఒక ముఖ్యమైన సంకేతం ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలకు కొత్త కోణాన్ని చూపించవచ్చు. గత కొంతకాలంగా మీ జీవితంలో ఏదో సరిగ్గా జరగడం లేదనే భావన కలుగుతోందా? ఎంత కష్టపడినా మీరు ప్రారంభించిన పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయా? అన్నీ సమయానికి సాగుతున్నట్లే అనిపించినా అనుకోకుండా సమయంలో ఏదో ఒక ఆటంకం, ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయా? మీ శ్రమకు తగిన ఫలితాలు రావడం లేదని అనిపిస్తోందా? అయితే ఈ విషయాలను ఒక్కసారిగా ప్రశాంతంగా ఆలోచించండి. ముందు మీతో ఎంతో స్నేహంగా మాట్లాడిన కొందరి వ్యక్తులు ఇప్పుడు కారణం లేకుండానే దూరం అవుతున్నారా? లేదా మీ గురించి అపోహలు సృష్టిస్తూ మీకు తెలియకుండా వ్యతిరేక వాతావరణాన్ని తయారు చేస్తున్నారా? మీరు ఎవరికి హాని చేయకపోయినా శత్రువుల సంఖ్య పెరుగుతున్నట్లు మీకు అనిపిస్తోందా? మీ ప్రతి విజయాన్ని చూసి కొందరు అసౌకర్యంగా భావిస్తున్నట్లు మీకు అనిపిస్తోందా? అంతేకాదు, ఇంట్లో కూడా ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోందా? చిన్న విషయాలకే పెద్ద గొడవలు అవుతున్నాయా? ఎప్పుడు ప్రశాంతంగా ఉండే కుటుంబంలో ఇప్పుడు మాట పెరిగి వివాదాలుగా మారుతున్నాయా? ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందా? ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని భారంగా, అలజడిగా కనిపిస్తుందా? కారణం లేకుండానే మనసు చిరాకుగా మారుతుందా? ఇంకా గమనించవలసిన విషయం ఏంటంటే, రాత్రిలో సరిగ్గా నిద్ర పట్టకపోవడం, మనసు ఎప్పుడు ఏందో ఆందోళనగా ఉండడం, ఎలాంటి సంతోషకరమైన వార్త వచ్చినా పూర్తిగా ఆనందించలేకపోవడం, చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, నిర్ణయాలు తీసుకోవడంలో అయోమయం ఏర్పడడం, ఇవన్నీ కూడా మీ జీవితంలో జరుగుతున్నాయా? ఇన్ని సమస్యలు ఒక్కసారిగా ఎందుకు వస్తున్నాయి? నేను చేసిన తప్పేంటి? నాకెందుకు మనశ్శాంతి లేకుండా పోయింది అనే ప్రశ్న మీ మనసులో పదే వస్తూ ఉంటే ఈ వీడియో మీరు చివరి వరకు తప్పకుండా చూడాల్సిందే. జ్యోతిష విశ్లేషణ ప్రకారం కొన్ని సందర్భాలలో గ్రహస్థితులు మన చుట్టూ ఉన్నా కూడా వ్యక్తుల ప్రవర్తనను కలిసి వచ్చి ఇలాంటి పరిస్థితులు తీసుకురావచ్చని భావిస్తారు. అందుకే ప్రతి సమస్య ఒక కోణంలో మాత్రమే చూడకుండా దాని వెనుక ఉన్న కారణాలు కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఈరోజు చెప్పబోయే విషయాల్లో మీరు జీవితానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఉండవచ్చు. వాటిని మీరు నేరుగా గమనిస్తే ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఒక కొత్త అర్థం కనిపించవచ్చు. అసలు ఈ సమస్యల వెనుక కారణమేంటి? ఎవరి ప్రవర్తన వల్ల ఈ పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జ్యోతిషపరంగా ప్రతికూల ప్రభావాలు తగ్గించడానికి చేయవలసిన పరిహారాలేంటి? ఈ విషయాలన్నింటికి కూడా ఇప్పుడు సమాధానం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ సమయంలో మీరు ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మీ మనసులోని ప్రతి మాటను, మీ కుటుంబ రహస్యాలను, మీ ఆర్థిక పరిస్థితి, మీ భవిష్యత్తు ప్రణాళికలు ఎలాంటి సందేహాలు లేకుండా చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అయితే జ్యోతిషపరంగా ఈ సమయంలో ఒక హెచ్చరికను గుర్తుంచుకోవాలి అని భావిస్తారు. ప్రతి చిరునవ్వు నిజమైన స్నేహానికి గుర్తు కాదు. ప్రతి ఆప్యాయమైన మాట వెనుక కూడా ఒక మంచి ఉద్దేశం ఉంటుందని కూడా చెప్పలేము. కొన్నిసార్లు మనకి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులే తెలుసో తెలియకో మన బలహీనతను ఇతరులతో పంచుకోవడం లేదా మనకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులను సృష్టించడం జరగవచ్చు. అందుకే ఈ కాలంలో మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకుంటున్నారో ఒక్కసారిగా ఆలోచించడం చాలా మంచిది.
ముఖ్యంగా డబ్బుకి సంబంధించిన విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండండి. పెట్టుబడులు, అప్పులు, భాగస్వాములు లేదా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి పుచ్చుకునే సమస్యలు, నిర్ణయాలు కేవలం ఒక నమ్మకం ఆధారంగా తీసుకోకండి. మీకెంతో స్నేహంగా ఉండే వ్యక్తి చెప్పిన మాటైనా ఒక్కసారి ఆలోచించి అవసరమైతే అన్ని వివరాలు పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. చిన్న నిర్లక్ష్యం కూడా తర్వాత పెద్ద ఆర్థిక ఇబ్బందికి దారితీయవచ్చు. అలాగే కుటుంబ సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం. ఒకరి మాటను మరొకరికి చెప్పడం, అపార్థాలను పెంచే విధంగా విషయాలను మార్చి చెప్పడం లేదా చిన్న సమస్యను పెద్దగా చూపించడం వల్ల కుటుంబంలో అనవసరమైన ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఉద్దేశపూర్వకంగా జరుగుతాయి, మరికొన్నిసార్లు అపార్థాల వల్ల కూడా జరుగుతాయి. అందుకే ఏ విషయం విన్నా వెంటనే నమ్మకుండా సంబంధిత వ్యక్తితో నేరుగా మాట్లాడి నిజాలు తెలుసుకోవడం మంచిది. జ్యోతిష విశ్లేషణ ప్రకారం ఈ సమయంలో మీరు భావోద్వేగాల కంటే వివేకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మీకు అత్యంత దగ్గరగా ఉండే వారిని అనుమానించవలసిన అవసరం లేదు, కానీ గుడ్డిగా నమ్మకం కూడా అంత మంచిది కాదు. మీ నిర్ణయాలు మీ ఆలోచనతో తీసుకోండి. మీ ఆర్థిక వివరాలు, కుటుంబ విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని అవసరమైన సందర్భాలలో మాత్రమే పంచుకోండి. మీ వెనుక జరుగుతున్న ప్రతి విషయం మీకు వెంటనే తెలియకపోవచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తనలో మార్పులు, మాటల్లో తేడా, అవసరం లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకోవడం, నిర్ణయాల మీద ప్రభావితం చేసే ప్రయత్నాలు చేయడం, ఇటువంటివి కనిపిస్తే ప్రశాంతంగా గమనించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే వాస్తవాలను తెలుసుకొని స్పందించడం మీకు ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో మీకు అవసరమైన గొప్ప రక్షణ, జాగ్రత్త, సహనం మరియు వివేకం. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఏ విషయాన్ని ఎవరితో పంచుకోవాలి అనే విషయంలో సమతుల్యత పాటిస్తే అనేక సమస్యలు ముందుగానే నిర్వహించగలుగుతారు. ఇది ఈ కాలంలో జ్యోతిష్యపరంగా మీకు చెప్పబడిన ముఖ్యమైన సూచనగా భావించబడుతుంది. అయితే ఆ స్త్రీ ఎవరో కాదు అని చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ఒక వ్యక్తిని ఖచ్చితంగా దోషిగా నిర్ధారించదు. అది కొన్ని పరిస్థితులు, వ్యక్తిగత లక్షణాలు, సంబంధాలలో ఏర్పడే సంకేతాల గురించి మాత్రమే సూచిస్తుంది. మీ జీవితంలో ఈ సమయంలో ఎక్కువ జోక్యం చేసుకొని మీ ప్రతి నిర్ణయం గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపే మీ వ్యక్తిగత విషయాలను పదే పదే అడిగే ఒక స్త్రీ ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణ సూచిస్తోంది. ఆమె మీకు పూర్తిగా అపరిచితురాలు కావచ్చు, మీ కుటుంబానికి దగ్గర వ్యక్తి కూడా కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా తరచూ మీతో కలిసే పరిచయస్తురాలు కూడా కావచ్చు. మొదట్లో ఆమె చూపించే ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ అన్నీ నిజమైనవని మీరు భావించవచ్చు. కానీ క్రమంగా మీ జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆమె చూపించే ఆసక్తి సాధారణాన్ని మించి ఉంటే అది గమనించవలసిన విషయం. మీరు చెప్పే విషయాలు ఇంకొంతమందికి ఎలా చేరుతున్నాయి, మీ ఇంట్లో జరిగిన చిన్న సంఘటన కూడా బయట వారికి ఎలా తెలుస్తోంది, మీ ప్రణాళికలు ముందుగానే ఇతరుల చెవికి ఎలా చేరుతున్నాయి అనే ప్రశ్నలు మీ మనసుకు వస్తే ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించడం చాలా మంచిది. ఇంకొక ముఖ్యమైన సంకేతం ఏమిటంటే, మీరు ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఇది కుదరదు, ఇది నీ వల్ల కాదు, ఇంకొంచెం ఆగు అంటూ మీలో సందేహాలను పెంచే ప్రయత్నం చేయవచ్చు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలనే సమయంలో మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే మాటలు చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తే వెంటనే ఎవరిని తప్పు పట్టవలసిన అవసరం కూడా లేదు, కానీ మీ నిర్ణయాలను మీరే ఆలోచించి తీసుకోవడం మాత్రం చాలా మంచిది. మరొక విషయం కూడా గుర్తుంచుకోండి, అసూయ ఎప్పుడూ కోపంగా బయటపడదు. కొన్నిసార్లు అది చిరునవ్వు వెనకాల దాగి ఉంటుంది. మీ విజయాన్ని అభినందించినట్లే కనిపిస్తూ అదే సమయంలో మీ పురోగతిని అడ్డుకునేలా మాటలు చెప్పే వ్యక్తులు కూడా ఉండవచ్చు. అలాంటి ప్రవర్తన కనిపిస్తే మీ వ్యక్తిగత విషయాలను పరిమితిగా మాత్రమే చెప్పుకోవడం చాలా మంచిది. అయితే ఈ వీడియో ఉద్దేశం మీ కుటుంబంలోని లేదా మీ దగ్గరలో ఉన్న ఏ స్త్రీనైనా అనుమానించమని చెప్పడం మాత్రం కాదు. ప్రతి సంబంధం నమ్మకం మీదే నిలబడుతుంది, కానీ నమ్మకంతో పాటు వివేకం కూడా ఉండాలి. ఎవరి మాటనైనా నిజమని నమ్మే ముందు పరిస్థితులు ప్రశాంతంగా పరిశీలించడం, వాస్తవాలను తెలుసుకోవడం, భావోద్వేగాల కంటే ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా మీకు మేలు చేస్తుంది. కాబట్టి మీరు జ్యోతిష శాస్త్రపరంగా ఈ కాలంలో మీకు వచ్చే ప్రధాన సూచన ఏంటంటే, మీ జీవితంలోని ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోకండి. మీ రహస్యాలను కాపాడుకోండి. మీ నిర్ణయాలను మీరు వివేకంతో తీసుకోండి. ఇలా చేసే ప్రతికూల
ప్రతికూల పరిస్థితులు తగ్గి మీ జీవితంలో ప్రశాంతత మరియు పురోగతి కలిగే అవకాశం ఉంటుంది. ఫలితాలు కూడా మరింత మెరుగుపడతాయి. అయితే ఇప్పుడు మీకు కావాల్సింది పగ తీర్చుకోవడం కాదు, ఎవరో ఒకరిని శత్రువుగా భావించి వారితో గొడవ పడడం కూడా కాదు. జ్యోతిష్యపరంగా ఇలాంటి సమయంలో కోపంతో తీసుకునే నిర్ణయాలు మీకే ఎక్కువ నష్టం చేసే అవకాశాలు కూడా ఉందని భావిస్తారు. అందుకే ముందుగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఒకవేళ వ్యక్తి ఎవరో మీకు అర్థమైనా వెంటనే నిలదీయడం, వాదనకు దిగడం ఇటువంటివి అంత మంచిది కాదని గుర్తుంచుకోండి. వారిని అందరి ముందు అవమానపరచడం వంటి పనులు కూడా చేయకండి. ఎందుకంటే అలాంటి చర్యల వల్ల సమస్య తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తెలివైన వ్యక్తి తన శక్తి గొడవల్లో వృధా చేయరు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని తన జీవితాన్ని కాపాడుకుంటూ మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతారు. ఇకపై మీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అందరికీ చెప్పే అలవాటు చేసుకోకండి. ముఖ్యంగా మీ ఆదాయం, పొదుపు, పెట్టుబడులు, కొత్త వ్యాపార ప్రణాళికలు, కుటుంబ సమస్యలు, పిల్లల భవిష్యత్తు, మీ వ్యక్తిగత నిర్ణయాలు వంటి విషయాలను అవసరమైతే మాత్రమే పంచుకోండి. ప్రతి ఒక్కరూ మీ శ్రేయస్సు కోసమే అడుగుతున్నారని అనుకోవడం సరైన పని కాదు. కొందరు కేవలం తెలుసుకోవడానికి అడుగుతారు. మరికొందరు ఆ సమాధానాన్ని మీకే వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం కూడా లేకపోలేదు. మరో ముఖ్యమైన విషయం, మీ ముందు ఒకలా మీ వెనకాల మరొకలా మాట్లాడే వ్యక్తులను ప్రశాంతంగా గమనించండి. మీ దగ్గర ఒకరి గురించి చెడుగా మాట్లాడే వారికి మీ జీవితంలో ఎక్కువ స్థానం ఇవ్వకండి. అలాంటి వ్యక్తుల నుంచి కొంచెం దూరంగా పాటించడం చాలా మంచిది. మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం బయటకు వెళ్లకుండా చూసుకోండి. కుటుంబ సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య పరిష్కారం కావాలి. బయట వారి జోక్యం పెరిగిన కొద్దీ అపార్థాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతి విషయంలో మూడో వ్యక్తి సలహా తీసుకోవడం కంటే కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి పరిష్కరించుకోవడం చాలా మంచిది. మీ విజయాల గురించి కూడా అందరికీ ముందుగానే చెప్పవలసిన అవసరం కూడా లేదు. మీరు చెయ్యాలి అనుకుంటున్న పని పూర్తయ్యాక చెప్పడం చాలా సందర్భాలలో మంచిది. ఎందుకంటే ప్రతి వ్యక్తి మీ ఆనందాన్ని అదే స్థాయిలో ఆనందిస్తాడని అనుకోవడం కూడా సరైన పద్ధతి కూడా కాదు. కొన్నిసార్లు మౌనం కూడా ఒక గొప్ప రక్షణగా నిలుస్తుంది. జ్యోతిష్యపరంగా ఈ సమయంలో మీకున్న గొప్ప ఆయుధం సహనం, వివేకం మరియు మౌనం. మీరు ఎవరిని ద్వేషించాల్సిన అవసరం కూడా లేదు. ఎవరిపైనైనా కూడా ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాలమే ప్రతి ఒక్కరికి వారి కర్మకు తగ్గ ఫలితం ఇస్తుందని విశ్వసించండి. మీరు చేయవలసిందల్లా మీ లక్ష్యాలపైన దృష్టి పెట్టడం, మీ కుటుంబాన్ని కాపాడుకోవడం, మీ మనశ్శాంతిని కోల్పోకుండా ఉండడం. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మీ బలం మీ కోపంలో లేదు, మీ సహనంలో ఉంది. మీ విజయం ఎవరికైనా సమాధానం చెప్పడం ద్వారా కాదు, మీరు మరింత ఎత్తుకు ఎదగడం ద్వారా నిరూపించబడుతుంది. అందుకే ప్రశాంతంగా ఉండండి, జాగ్రత్తగా అడుగులు వేయండి. మీ రహస్యాలను మీ హృదయంలోనే ఉంచుకోండి. అది ఈ సమయంలో మీకు అత్యంత శ్రేయస్కరమైన మార్గం చూపిస్తుంది. మీరు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు భయపడవలసిన అవసరం లేదు. అలాగే ఎవరినైనా అనుమానిస్తే మనశ్శాంతి కోల్పోవడం కూడా అంత సరైన మార్గం కూడా కాదు. జ్యోతిష్యపరంగా ఇలాంటి సమయంలో మీకు అత్యంత పెద్ద బలం దైవం, విశ్వాసం, సహనం మరియు సానుకూల ఆలోచన. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇష్టమైన దైవానికి భక్తితో ఆరాధించండి. మీ ఇష్టదైవ నామస్మరణ కొద్దిసేపు చేసుకోండి. మనస్ఫూర్తిగా దైవనామస్మరణ చేస్తే మనసుకు ధైర్యం వస్తుంది, ఆందోళన తగ్గిస్తుంది. ఎలాంటి సమస్య వచ్చినా ప్రశాంతంగా ఎదుర్కొనే శక్తిని కూడా అదే ప్రసాదిస్తుంది. అలాగే ప్రతిరోజు మీ ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించండి. ఆ దీపం కేవలం వెలుగు మాత్రమే కాదు, ఇంట్లో సానుకూల వాతావరణానికి కూడా ఒక ప్రతీకగా నిలుస్తుంది. దీపం వెలిగించిన తర్వాత 2 అగరవత్తులు వెలిగించి భక్తితో దేవుడికి చూపించండి. ఆ సమయంలో మీ మనసులో ఉన్న భావాలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా దైవానికి చెప్పుకోండి. మా ఇంట్లో సుఖశాంతులు ఉండాలి, మా కుటుంబానికి ఎలాంటి అపాయం కలగకూడదని హృదయపూర్వకంగా ప్రార్థించండి. గుర్తుంచుకోండి, దైవారాధన అంటే కేవలం కష్టాలు తొలగించుకోవడానికి మాత్రమే కాదు, కోరికలు తీర్చుకోవడానికి అంతకంటే కాదు. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం, మనసును ప్రశాంతంగా ఉంచుకునే శక్తి కూడా అది అందిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సమస్యలు ఎంత పెద్దవైనా వాటికి పరిష్కార మార్గం కనిపించడం ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఆధ్యాత్మిక విశ్వాసంతో పాటు ఆచరణలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలు అవసరం లేని వారితో పంచుకోకండి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. ఎవరిపైనైనా తొందరపడి నమ్మకం పెట్టుకోకండి. అలాగే ఎవరిని ఆధారాలు లేకుండా అనుమానించకండి. మీకు అవసరమైన జాగ్రత్తలు మీరు తప్పకుండా తీసుకోండి. నమ్మకం, సహనం, దైవభక్తి, వివేకం, ఈ 4 మీ జీవితంలోకి రక్షణ కవచంలా నిలుస్తాయి.
కాలక్రమేణా పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయి. ఈరోజు మిమ్మల్ని బాధిస్తున్న సమస్యలు కూడా క్రమంగా వాటి ఎంతటా అవే సర్దుకునే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యాన్ని కోల్పోకూడదని జ్యోతిష శాస్త్ర పండితులు తెలియచేస్తున్నారు. జ్యోతిషపరంగా ఈ సమయంలో మీ జీవితంలో 3 ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అవి ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరగవలసిన అవసరం లేదు. అయితే మీ పరిస్థితులకు అనుగుణంగా ఈ సంకేతాల్లో కొన్ని మీ జీవితంలో కనిపించవచ్చు. అప్పుడు ఆ 3 ముఖ్యమైన సంఘటనలు ఏంటో తెలుసుకుందాం. మొదటి ముఖ్యమైన సంఘటన, ఒక నిజం మీ కళ్ళ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీరు పూర్తిగా నమ్మిన ఒక వ్యక్తి మీ గురించి అభిప్రాయం మారే పరిస్థితి రావచ్చు. చాలా రోజులుగా మీకు అర్థం కాని కొన్ని సంఘటనలు ఒక్కసారిగా స్పష్టంగా కనిపించవచ్చు. ఎవరు నిజంగా మీ శ్రేయస్సు కోరుకుంటున్నారు, ఎవరు కేవలం అవసరం కోసం వాడుకుంటున్నారు అనే విషయాన్ని మీకే స్పష్టంగా అర్థం చేసుకునే సామర్థ్యం వస్తుంది. అంతేకాదు, ఎవరు కేవలం అవసరం కోసమే వాడుకుంటున్నారు, మీకు దగ్గరగా ఉన్నారు అనే విషయాలు కూడా మీకు ఒక అవగాహన కలిగించే అవకాశం ఉంది. దీనివల్ల మొదట కొంత బాధ కలిగించిన దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే నిజమైన సంబంధాలు మరింత బలపడతాయి. మీకు ఉపయోగం లేని పరిచయాలు సహజంగానే దూరం అవుతాయి. రెండో ముఖ్యమైన సంఘటన, ఆర్థిక విషయాల్లో ఒక కీలక మలుపు. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగంలో మార్పు కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన అవకాశం కావచ్చు, పాత బాకీ తిరిగి రావడం కావచ్చు, లేదా కొత్త పెట్టుబడి గురించి ఆలోచన పరిస్థితి కూడా కావచ్చు. అయితే జ్యోతిష శాస్త్రపరంగా ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రతి విషయాన్ని పూర్తిగా పరిశీలించడం చాలా మంచిదని సూచిస్తున్నారు. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. అదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రతి రూపాయి విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం. మూడో ముఖ్యమైన సంఘటన, జీవితంలో ప్రశాంతత తిరిగి రావడం. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న కొన్ని సమస్యలు క్రమంగా తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్న అపార్థాలు తగ్గవచ్చు. మీ మనసులో ఉన్న భయం, ఆందోళన తగ్గి మళ్ళీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం కూడా ఉంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త కూడా వినే అవకాశాలు ఉన్నాయి. అది ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినవై ఉండవచ్చు. ముఖ్యంగా మీరు సహనం, వివేకంతో ముందుకు సాగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం మరింత మెరుగుపడతాయి. అయితే ఈ 3 సంఘటనల్లో ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. జ్యోతిషం దిశను మాత్రమే సూచిస్తుంది, నిర్ణయాలను కాదు. మీ ఆలోచనలు, మీ కృషి, మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే దైవం పైన విశ్వాసం ఉంచుతూ మీ బాధ్యతలను నిజాయితీగా నిర్వహించండి. సరైన సమయంలో సరైన అవకాశాలు గుర్తించి ముందుకు సాగండి. అప్పుడే ఈ కాలంలో మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి నాంది కావచ్చు. ఈ సమయంలో మీరు చేయవలసిన మొదటి పని మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం. ఏ సమస్య వచ్చినా దానిని పదే పదే ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని పాడు చేసుకోవద్దు. ప్రశాంతమైన మనసుతో ఆలోచించినప్పుడే ప్రతి సమస్యకి పరిష్కారం కనిపిస్తుంది. అందుకే ఆందోళనకి బదులుగా సహనాన్ని ఎంచుకోండి. మరొక ముఖ్యమైన విషయం, మీ జీవితంలో ప్రతి విషయాన్ని అందరికీ చెప్పే అలవాటు చేసుకోకండి. ఈ సమయంలో తగ్గించుకోండి. ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి, మీ ఆదాయం, పొదుపు, పెట్టుబడులు, కొత్త వ్యాపార ప్రణాళికలు లేదా మీరు చేయబోయే ముఖ్యమైన పనుల గురించి అవసరం లేని వారికి చెప్పకండి. ప్రతి ఒక్కరూ మీ జీవితంలో మంచి కోరుకుంటారని మాత్రం అనుకోకండి. ఇది సరైనది కాదు. అందుకే మీ వ్యక్తిగత విషయాలు మీకు అత్యంత నమ్మకమైన వ్యక్తులకి మాత్రమే పరిమితం చేయండి. అలాగే మీరు మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయం దగ్గర పడుతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుటుంబం కావచ్చు, లేదా ఆర్థిక వ్యవహారాలకి సంబంధించిన విషయం కావచ్చు. ఈ సమయంలో మీరు అస్సలు తొందరపడవద్దు. ఇతరులు చెప్పిన మాటల కంటే పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకొని అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దైవం పైన విశ్వాసం ఉంచండి. మీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వహించండి. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు మీరు తీసుకుంటే అనేక సమస్యలు క్రమంగా తగ్గుతాయి. సహనం, వివేకం, మౌనం, ఈ 3 ఈ సమయంలో మీకు అత్యంత పెద్ద లాభాలు, బలాలుగా సూచించబడుతున్నాయి. వీటిని పాటిస్తూ ముందుకు సాగితే మీ జీవితంలో మంచి మార్పులు కనిపించే అవకాశం మరింత మెరుగుపడతాయి. ఈ సమయంలో మీ జీవితంలో విజయాలు రావడం ప్రారంభమైతే ఒక్కసారి విజయాన్ని మాత్రమే ఎప్పటికీ మర్చిపోవద్దు. విజయం వచ్చినప్పుడు గర్వం మీలో చోటు చేసుకొనివ్వకండి.
ఎందుకంటే మనిషిని పైకి తీసుకువెళ్ళేది విజయం మాత్రమే కాదు, ఆ విజయాన్ని నిలబెట్టే వినయం కూడా అంతే ప్రాధాన్యమైనది. ఎంతో ఎత్తుకు ఎదిగినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత డబ్బు వచ్చినా కూడా మీ స్వభావాన్ని మార్చుకోవద్దు. చాలామంది విజయం సాధించిన తర్వాత తాము చెప్పిందే సరైనదని భావించి ప్రారంభిస్తారు. కానీ నిజమైన విజేత మాత్రం ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే మీకు తెలిసిన దానికంటే తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయని గుర్తుంచుకోండి. మీకంటే చిన్నవారి గురించి కూడా మంచి సలహాలను తీసుకోవచ్చు. మీకంటే అనుభవం ఉన్నవారి మాటల్లో కూడా జీవితాన్ని మార్చే జ్ఞానం దాగి ఉంటుందని గమనించండి. అందుకే ఎవరి సలహాలైనా శ్రద్ధగా వినండి. చివరికి నిర్ణయం మీదే అయినా అందరి అభిప్రాయాలను గౌరవించడం ఒక గొప్ప లక్షణంగా చెప్పబడుతుంది. అలాగే మీతో కలిసి నడిచే వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు అండగా నిలిచిన వారిని గౌరవించండి. మీ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చూపించండి. కృతజ్ఞత ఉన్న చోట దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుందని పెద్దలు చెప్తారు. ముఖ్యంగా మాటల్లో, ప్రవర్తనలో వినయాన్ని పాటించడం, మీతో మాట్లాడే ప్రతి వ్యక్తిని గౌరవించడం చూసుకోండి. ఎవరి హృదయాన్ని బాధపరిచేలా మాట్లాడకండి. కొన్నిసార్లు మనం చెప్పిన మాటలు, ఒక్క మాట ఎదుటి వ్యక్తిని ఎంతో బాధ పెట్టవచ్చు. అదే ఒక మంచి మాట జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే మీ మాటల్లో మాధుర్యం ఉండాలి. మీ ప్రవర్తనలో మంచితనం కనిపించాలి. జ్యోతిషపరంగా కూడా ఈ సమయంలో మీకు వినయం ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకువస్తుందని భావిస్తారు. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత మంచి అవకాశాలు మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కోపం, అహంకారం, అతిశయం ఇవన్నీ కూడా మనిషిని క్రమంగా ఒంటరివాడిని చేస్తాయి. కానీ వినయం, ప్రేమ, గౌరవం ఇవి మన చుట్టూ మంచి మనుషులుగా నిలబెడతాయి. అందుకే మీరు విజయం వచ్చినప్పుడు తలెత్తి నడవండి, కానీ గర్వంతో కాదు, ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్కరిని గౌరవించండి. పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకోండి. మంచి సలహా ఇచ్చేవారిని ఆదరించండి. అవసరమైనప్పుడు ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకోవడానికి కూడా వెనకాడకండి. గుర్తుంచుకోండి, మీ జీవితంలో మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళేది కేవలం మీ ప్రతిభ మాత్రమే కాదు, మీ మంచితనం కూడా. మీ వినయం, మీ గౌరవ భావం, మీ సానుకూల ఆలోచన, మీ మంచి మనసి మీకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడతాయి. ఇవే మీ విజయానికి దీర్ఘకాలికంగా నిలబడతాయి. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒక మంచి మనసును, మీ పద్ధతులను వదలకండి. అదే మీకు నిజమైన బలం. అదే మీ శాశ్వత విజయంగా గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష విశేషాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. అలాగే మీ ఇష్టదైవ నామాన్ని తలుచుకుంటూ మీ ఇష్టదైవం పేరుని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న కర్కాటక రాశి వారికి మాత్రం ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ జీవితంలో ఎల్లప్పుడూ సుఖశాంతులు, ఆరోగ్యం, ఆనందం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.